వణికిస్తూ ఉన్నాయి. పూణే ముంబై రహదారిపై ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కొండ చర్యలు జారిపడ్డాయి. వాహనాలను ఇతర మార్గాల్లోకి అధికారులు మళ్లించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ముంబైని భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. పూణే ముంబై రహదారిపై ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కొండ చర్యలు జారిపడ్డాయి. వాహనాలను ఇతర మార్గాల్లోకి అధికారులు మళ్లించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ముంబైని భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. నేపథ్యంలోనే మనం చూస్తున్నాము. పూణే ముంబై రహదారి ఎక్స్‌ప్రెస్ వే 2 పై కూడా ఎగ్జిట్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలు మనం ఐనిస్ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒకవైపు భారీ క్రేన్ తో కూడా ఆ కొండ చర్యలను పక్కకి లాగేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో భారీ వర్షాల కారణంగా పూణే ముంబై రహదారిపై ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. సో వాహనాలను ఇతర మార్గాల్లోకి కూడా అక్కడ మళ్లిస్తూ ఉన్నారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్రలో మొత్తంగా కూడా స్కూల్స్ కు, కాలేజీకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ముంబైని భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. పూణే ముంబై రహదారిపై ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కొండ చర్యలు జారిపడ్డాయి. వాహనాలను ఇతర మార్గాల్లోకి అధికారులు మళ్లిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. సో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం అనేది కలుగుతూ ఉంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తం అవడం జరుగుతోంది. వాహనాలు రాకపోకల అంతరాయంతో పాటు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి ఘటనలు అనేవి కొంత సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలోనే అధికారులు ఇవాళ స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కొండ చర్యలు ఇరిగిపడినటువంటి ఘటన కనిపిస్తోంది. పూణే ముంబై రహదారి పైన ఈ కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. దీంతో వాహనాలు కొంత యాక్సిడెంట్లకు గురైనటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇటు విద్యార్థులు ఉదయాన్నే స్కూల్ కు వెళ్లాలన్నా, కాలేజీలకు వెళ్లాలన్నా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. సో దీనిపైన అధికారులు అప్రమత్తమై మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక విద్యార్థులకు ఇవాళ సెలవులు ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ముంబైలో భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. పైగా ఇది వర్షాకాలం నేపథ్యంలోనే అనేక ప్రాంతాలు ఇప్పటికే జల దిగ్బంధంగా మారటం జరిగింది. ఇక ఎక్స్‌ప్రెస్ వేలోని కపోలి కుస్గావ్ మిస్సింగ్ లింక్ మార్గంలో ఉన్న టన్నెల్ 2 వద్ద తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొండ చర్యలు విరిగిపడటం జరిగింది. అలాగే హైవే పైన కాంక్రీటు పిల్లర్లు కుప్పకూలడంతో ఎక్స్‌ప్రెస్ వే పైన రెండు వైపులా రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గం అయినటువంటి పాత ముంబై పూణే హైవేపై కూడా పలు చోట్ల వరద నీరు పొంగి పొర్లుతూ ఉండడంతో ఆ మార్గంలోనూ వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. సో మావల్, తమ్హినీ ఘాటు ప్రాంతాల్లో వరద మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ MSRDC అధికారులు, పోలీసులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్స్‌ప్రెస్ వే ట్రాఫిక్ లోను నావలా మీదుగా మళ్లించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ముంబై పూణే మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించడం జరుగుతోంది. మరోవైపు రైల్వే సేవలపైన తీవ్ర ప్రభావం అనేది చూపుతోంది. కర్జత్, లోనావాలా, బోర్ఘాట్ సెక్షన్ లో కూడిన ఇటు ఠాకూర్వాడి సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం అనేది ఏర్పడింది. దాదాపు 16 రైళ్లను సెంట్రల్ రైల్వే అధికారులు రద్దు చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు పుణే, థానే, రాయగఢ్ మరియు పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ప్రస్తుతం ముంబై మహానగరం ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది.
భారీ వర్షాలు కురుస్తూ ఉండటం, విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కళాశాలలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు ఎక్కడైతే ప్రమాదం అనేది జరిగిందో కొండ చర్యలు విరిగిపడినటువంటి సందర్భంలో ఒక కుటుంబం ఈ కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిన తర్వాత వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలను కోరుతూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.